రెహమాన్ పవన్ గారు రీతు గారు ఉన్నంతసేపు గేమ్ ఆడలేదు, ఎప్పుడైతే బయటకు వచ్చారో గేమ్ ఆడారని మీరే చెప్పారు. మీరు వచ్చే ముందు ఏమైనా సజెషన్ ఇచ్చారు? అంటే చాలా మంది ఇచ్చారు, పచ్చి బూతులు తిట్టాను వాడిని. ఎందుకు మరి గేమ్ మీద ఫోకస్ చేయలేకపోయాడు? అది వాడిష్టం కదా. నువ్వు మనం ఎంతైనా కొడతాం, వాడు సరిగ్గా చేయకపోతే అది మీరు ఆయన్ని అడగాలండి. అదే నేను చూడడం వరకే. ఇప్పుడు అరే నువ్వు ఆడరా గేమ్, ఇలా ఆడు అలా ఆడు అంటే డెఫినెట్ గా తను సపోర్ట్ చేస్తున్న విధానం, అంటే ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చిన విధానం అయినా కానీ ఎక్కడా కూడా నాకు అది రాంగ్ అనిపించలేదు. అతను చాలా జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెంట్ పర్సన్. నాకే ఛాన్స్ ఇవ్వలేదు, ఇంకా డిమాండ్ పవన్ గేమ్ ఇస్తారండి. నేను డిమాండ్ పవన్ కలిసి టెడ్డీ గేమ్ ఆడాం. ఇంకా హౌస్ లో నేను నామినేషన్ అయి బయటకు వచ్చే ముందు ఆ నామినేషన్స్ లోనే నా అంతటా నేను లాస్ట్ నామినేషన్ నేనే. మీరు చూస్తే కళ్యాణ్ అయ్యాడు, అందరూ అవుతున్నారు. ఫైర్ స్టామ్ నుంచి నన్నే టార్గెట్ చేసి లాస్ట్ కి తీసుకొచ్చి నామినేషన్స్ లో పెట్టింది నేను. అప్పటికి నిఖిల్ గౌరవ్ కూడా దొరకలేదు వాళ్ళకి. సో ఆ టైంకి ఇమాన్యుల్ వచ్చి ఎంచుకొని ఎందుకంటే ఆ గేమ్ లో ఎవరి టెడ్డీ గేమ్, ఎవరి బొమ్మ వాళ్ళు తెచ్చుకోకూడదు, ఎవరైనా స్ట్రాంగ్ పర్సనల్. అలాంటిది డిమాండ్ పవన్ లాంటి వాడు వచ్చి నేను నీ బొమ్మ తీసుకొస్తాను, నువ్వు నా బొమ్మ తీసుకొస్తావు అని నన్ను అడిగాడు. అక్కడే నాకు నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. వైల్డ్ కార్డ్స్ అంటే చాలా వైల్డ్ గా ఉంటారు, వీళ్ళకి రచ్చ చూపిస్తారు అనుకున్నాము. మీరందరూ అట్లీస్ట్ ఒక్కరున్న ఫైనల్ వరకు ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అవునండి, డెఫినెట్ గా అట్లీస్ట్ ఒక్కరినైనా ఉండుంటే బాగుండేది. అది నేను అవుతాను ఆర్ఎల్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా బాగుండేది అని నేను కూడా అనుకున్నాను. బట్ చెప్పాను కదండి, ఫైర్ స్టామ్స్ అని అంటున్నారు. ఫైర్ స్టామ్ కాదు, ఫైర్ స్టామ్స్. అంటే 6 కలిసి ఆడితేనే ఎవరో ఒకళ్ళైనా ఉండగలుగుతారు. సో యూనిటీ ఖచ్చితంగా ఉండాలి సార్. యూనిటీ లేకపోతే సుమన్ శెట్టి గారు హౌస్ లో ఉన్న సడన్ ఫైర్ అండి. ఆయన ఎప్పుడు ఫైర్ చూపిస్తారు ఏంటి అంటే ఆయన మాట్లాడిన పాయింట్స్ అన్ని కూడా చాలా వ్యాలిడ్ గా ఉండేవి, స్ట్రైట్ గా. అండ్ ఆయనతో గొడవ పడిన వ్యక్తులకి ఆయన సడన్ గా ఇచ్చే సమాధానం కానీ, ఆయన సైలెంట్ గా ఉండి అరే ఇంట్లో ఎంత మ్యాటర్ ఉందా అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉండదు అనమాట. ఈజ్ ఇన్స్పైరింగ్ పర్సనల్, చాలా మంచోడు అండి, చాలా అమాయకుడు. సో ఒక డిస్కషన్ లో మీరు అందరినీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అందరు ఎట్లా ఉంటారో వాళ్ళ బిహేవ్ ఏంటని అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పని అన్నారు. మీరు అబ్జర్వ్ చేసే టైంలోనే ఇంకా బయటకు వచ్చేసారేమో అని చెప్పని అందరూ అనుకుంటారు. అలా అనుకుంటే చాలా చాలా హ్యాపీ అండి. అంటే నేను ఇప్పుడు అక్కడ టైం అయిపోతుంది. ఇప్పుడు నాగ్ సార్ కూడా వచ్చి నాకు చెప్పింది ఏంటంటే టైం అయిపోతుంది, గేమ్ ఆడు అనే టైంకి అవన్నీ నాకంటే కూడా మిగతా ఓజీ టీమ్ కి హింట్లు ఎక్కువైపోయాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఓకే, సాయి గేమ్ స్టార్ట్ చేసే లోపల వాడు రియలైజ్ అయ్యే లోపల వాడిని బయటికి పంపించాలి. ఎందుకంటే వాళ్ళకి నేను ఫస్ట్ వీక్ ఎప్పుడైతే నేను బాల్ గేమ్ ఆడి మీ అందరికీ నేను ఎలా ఎక్స్పెక్టేషన్స్ ని హై చేశానో, అదే విధంగా వాళ్ళకు కూడా నేను అదే హై చేశాను. వాళ్ళ టార్గెట్ అంతా ఆ టైంకి నిఖిల్ గౌరవ్ మీద లేదు, నా పైనే ఉండింది. ఎందుకంటే సాయి మాట్లాడగలుగుతున్నాడు, సాయి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు, సాయి నామినేషన్స్ లో పాయింట్స్ మాట్లాడుతున్నాడు, సో క్లియర్ గా ఉన్నాడు అనే థింగ్స్ వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఎప్పుడు కూడా నేను వాళ్ళకి టార్గెట్ గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను కదా, అక్కడ మనం పంచుకునే ప్రతి విషయం అది మనల్ని నామినేట్ కూడా చేయొచ్చు, ఫ్రెండ్షిప్స్ బాండింగ్సే కాకుండా. వాళ్ళది చాలా మంచి ఫ్రెండ్షిప్ అండి లోపల. అది చెప్పాడా అండి కళ్యాణ్ స్టేజ్ పైన, తనుజ వల్లే గెలిచాను అని చెప్పి. మరి అలాంటప్పుడు మరి ఆమె కూడా వన్ ఆఫ్ ద పార్టే కదండి. ఇంకా